ముందుగా మన వెంకీ బెర్సా టీవీ ఛానల్స్ చూసి ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు అండి. ప్రతి ఆదివారం లాగే ఈ ఆదివారం కూడా నెల్లూరు సండే నాటుకోళ్ల మార్కెట్ వద్దకు అయితే వచ్చున్నానండి. దీని పూర్తి అడ్రస్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్ నెల్లూరు సిటీలో ఉన్నటువంటి కూరగాయల మార్కెట్ ఏదైతే ఉందో ఈ కూరగాయల మార్కెట్ వద్దకు వచ్చి నాటుకోళ్ల మార్కెట్ ఎక్కడ అంటే ఎవరైనా చెప్తారండి. ఇది దీని టైమింగ్ సిస్టమ్ చూసుకున్నట్లయితే ప్రతి ఆదివారం ఉదయం 5 గంటలకైతే స్టార్ట్ అవుతుందండి. 9 మరియు 10 మధ్యలో అయితే ఎండ్ అవుతుంది. అలాగే ఇక్కడ ధరలు ఎలా ఉన్నాయి మంచాలు అనేది వాళ్ళ మాటలు అది కనుక్కునే ప్రయత్నం అయితే చేద్దామండి. దీని రంగు విషయం చూసుకున్నట్లయితే మనకు నల్లకట్టు రసంగి అండి. అలాగే ఎత్తి విషయం చూసుకున్నట్లయితే సుమారు మనకి 23 ఉందండి. దీని బరువు విషయం చూసుకున్నట్లయితే మనకు 3 కేజీలు అయితే ఉండొచ్చు. వయసు ఎంతన్నా? 1 సంవత్సరం ఉంటుంది. ధరని చెప్పావన్నా? 4,000 చెప్పావు. మొబైల్ నెంబర్ చెప్పండి అన్న. 62 81 24 22 97. ఓకేనా, థ్యాంక్ యూ అన్న. అన్న బయట ప్రాంతాలు ట్రాన్స్పోర్ట్ ఏమైనా చేయగలవా? సరే అన్న, మరొక నెంబర్ చెప్పండి అన్న. 84 64 20 99. ఇదే కాకుండా మీ దగ్గర ఇంటి దగ్గర ఏమైనా ఉన్నాయన్న? అన్ని పెద్దగా ఉన్నాయి. ఓకేనా మంచిది. అంటే పెద్ద బరువులోకి వాడుకునేది. టైం చూసుకున్నట్టయితే మనకు 7:30 ప్రాంతం అయితే అయిందండి. ఈ సమయంలో చూసుకున్నట్లయితే మార్కెట్ అనేది ఇలా ఉంది. చూసుకున్నట్లయితే మనకు ప్యూర్ విడికాల పెరసగా చెప్పారండి. దీని యొక్క రంగు విషయం చూసుకున్నట్లయితే మనకు కాకినాడకి చెప్పుకోవచ్చు. అలాగే ఎత్తి విషయం చూసుకున్నట్లయితే సుమారు మనకు అలాగే దీని యొక్క బరువు విషయం చూసుకున్నట్లయితే 3.5 కేజీ పడుతుంది. 2 సంవత్సరాలు. దీని ధర విషయం చూసుకుంటే బ్రదర్ మనకు 5,500 అయితే చెప్తున్నారండి. 5,000కి అయితే ఫైనల్గా ఇవ్వగలను అంటున్నారండి. బ్రదర్ని అయితే మొబైల్ నెంబర్ అయితే అడిగానండి. ఆయన అయితే ఇవ్వడానికి అయితే కొంచెం నిరాకరిస్తున్నారు. దీని రంగు విషయం చూసుకుంటే మనకు పశ్చిమగల కాకినామలండి. అలాగే ఎత్తి విషయం చూసుకుంటే సుమారు మనకు 23 ఉందండి. దీని బరువు విషయం చూసుకున్నట్టు మనకు 3 కేజీలు అయితే ఉంటుంది. వయసు ఎంతన్నా? సంవత్సరం. ధరని చెప్పావన్నా? 4,000 చెప్పారు. ఓకేనా, మంచిది. అలాగే ఆ పుంజుతో పాటుగా ఈ పుంజు కూడా ఉందండి. దీని యొక్క రంగు విషయం చూసుకున్నట్టు మనకు గరుడమైలా కింద చెప్పుకోవచ్చు. అలాగే ఎత్తి విషయం చూసుకుంటే సుమారు మనకి 22 పైన అయితే ఉంటుందండి. దీని బరువు విషయం చూసుకుంటే మనకు 2.5 నుంచి 3 కేజీల మధ్యలో అయితే ఉంటుంది. అలాగే వయసు చూసుకున్నట్టు మనకు 1 సంవత్సరం ఉంటుంది. ధరని చెప్పావన్నా? 2,700 చెప్పావా? ఓకే అన్న, మంచిది. మొబైల్ నెంబర్ చెప్పండి అన్న. 630 480 8209. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. బయట ప్రాంతాల ట్రాన్స్పోర్ట్ ఏమైనా చేయగలవన్నా? లోకల్ వాళ్ళకి మాత్రం ఇవ్వగలరు. ఓకే అన్న, మంచిది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు 2 హస్కీస్ అయితే ఉన్నాయండి. చాలా క్యూట్గా అయితే ఉన్నాయి. ఎంత వయసు అన్న వీటికి? 45 డేసా? చాలా బాగా అయితే ఉన్నాయి అన్న. వ్యాక్సిన్లు అయ్యాయా? ఇంకా లేదు. ఓకే, మేలు ఫీమేల్ 2 ఉన్నాయా? ఎంత చెప్తున్నారు ధర? ఇది 25,000, ఇది 20,000. ఓకే, ఇది ఆడ మగ? ఏది? ఇది మగది, ఇది ఆడదా? ఓకే అన్న, మంచిది. మొబైల్ నెంబర్ చెప్పండి అన్న. 799 5100 635. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. ఇక్కడ చూసుకున్నట్టు మనకు ఒక షార్ట్ బ్రేక్ పుంజ అయితే ఉందండి. దీని యొక్క రంగు విషయం చూసుకున్నట్టు మనకు తెల్ల నెమలి కింద చెప్పుకోవచ్చు. అలాగే ఎత్తి విషయం చూసుకున్నట్టయితే సుమారు మనకి 22 ఉందండి. దీని బరువు విషయం చూసుకున్నట్టయితే మనకు 3 కేజీలు ఉండొచ్చు. వయసు ఎంతనా? 1 సంవత్సరం ఉంటుంది. 4,000 చెప్పే 3,500కి ఇవ్వగలవా? ఓకే, మొబైల్ నెంబర్ ఏమైనా ఇస్తావా? 9347509808. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. దీని యొక్క రంగు విషయం చూసుకుంటే మనకి ప్యూర్ కాకండి. అలాగే ఎత్తి విషయం చూసుకున్నట్టయితే సుమారు మనకి 22 పైన ఉంటుందండి. బరువు ఎంత ఉంటుందన్నా? 3 కేజీలు ఉంటుంది. వయసు 18 నెలలు. ధరని చెప్పావన్నా? 6,000 చెప్పావా? ఓకే అన్న, మొబైల్ నెంబర్ చెప్తారా? 918281119994. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. తమిళనాడు నుంచి పుంజులు తీసుకొచ్చి నెల్లూరు మార్కెట్కి పరిచయం చేసినటువంటి సారథి అన్నగారు అయితే వచ్చున్నారండి. ప్రతి వారం అయితే ఈయన తమిళనాడుకి అయితే వెళ్ళి పుంజులు అయితే తీసుకొస్తూ ఉంటారు. ఈ వారం చూసుకున్నట్లయితే వీళ్ళ బంధువులు ఎవరో చనిపోయి నేనైతే వెళ్ళలేదంటండి. ప్రస్తుతం ఈయన దగ్గర ఉన్నటువంటి ఒక 2 పుంజులు, ఒక పెట్ట అయితే ఉన్నాయి. వీటి డీటెయిల్స్ అయితే అడిగి కనుక్కుందామండి. నమస్తే అన్న. ఎట్లా ఈ పుంజు ఫుల్ డీటెయిల్ చెప్పండి. కలర్ వచ్చి కాకినమరి. ఎత్తు 24 ఉంటుంది. బరువు అన్న? 3 నుంచి 4 కేజీల బరువు. ఓకే, వయసు 1 సంవత్సరం ఉంటుంది. 1 సంవత్సరం ఉంటుంది. ధరని చెప్తున్నారన్న? 7,000 చెప్తున్నా. 6,000కి ఇస్తుందన్నా. రెక్క కింద కొంచెం దెబ్బ ఎక్కువ. కోడి నిమిలన్న కలర్ వచ్చి. కోడి నిమిలి. ఎత్తు ఎంత ఉంటుంది? 23.5 ఉంటుంది. బరువు అన్న? బరువు 3 నుంచి 4 కిలోమీటర్లు ఉంటుంది. ఓకే, వయసు 1 సంవత్సరం పైన ఉందన్న. సంవత్సరం పైన ఉంది. ఎందుకు ఇచ్చారన్న? 5,500కి ఇచ్చేసాను. 5,500కి ఇచ్చారు ఇక్కడే. పెట్ట డీటెయిల్స్ చెప్పండి అన్న. కాకి పెట్ట ఎత్తు ఎంత ఉంటుంది? 22.5 దాకా ఉంటుంది అన్న. బరువు అన్న? బరువు అయితే 2.5-3 మధ్యలో ఉంటుంది. వయసు 7 నెలలు పైన ఉంటుంది. 8 నెలలు. ఓకే, కన్ని పెట్టినా? కన్ని పెట్టి గుడ్డు కావాలి. ఇంకా ఫుల్ సైజ్ ఉంటుంది. ధరని చెప్పారు? 4,000 చెప్తానన్నా. 3,500కి వస్తుంది అన్న. ఓకే అన్న.
నా ఈ వారం అయితే వెళ్ళలేదు కదా, రేపు వారం వెళ్తారా? రేపు వారం వెళ్తాను, మళ్ళీ సండే వస్తాయి కోళ్ళు వస్తాయి. రేపు సండే అయితే వస్తాయి మీ దగ్గర పుంజులు. ఓకేనా, మొబైల్ నెంబర్ చెప్పండి అన్న. నెంబర్ వచ్చి 965253 788 7884. ఓకే, థ్యాంక్ యూ అన్న. చిన్న ఏం బ్రీడ్ ఇది అన్నా? 2 months ఏజా? వ్యాక్సిన్లు అయ్యా? ఒక వ్యాక్సిన్ అయింది. ఓకే, ఏం చెప్తున్నావు? 6000 చెప్తున్నావు. మేలా ఫిమేల్ అది? మేల్. 6000 రూపాయలు చెప్తున్నావు. వచ్చింతేనా ఇంకా వస్తుందా? ఇంకా వస్తుంది. 9704163400. ఓకే, థ్యాంక్ యూ అండి. దీని యొక్క రంగు విషయం చూసుకుంటుంది మనకు ఎర్ర నెమలి లేదా ఇటుకు రెక్కల నెమలి అండి. అలాగే ఎత్తి విషయం చూసుకుంటుంది సుమారు మనకు 23 నుంచి 24 ఉంటుందండి. బరువు ఎంత ఉంటుందన్నా? 4 కేజీలు ఉంటుంది. వయసు అన్న 1 సంవత్సరం పైన ఉంటుంది. ధర అని చెప్పావన్నా? 5000 చెప్పున్నాం. ఓకే అన్న, మొబైల్ నెంబర్ చెప్పండి అన్న. 9985033413. ఓకే, థ్యాంక్ యూ అన్న. చూసుకున్నట్టు మనకు హెవీ సైజ్గా ఉందండి. దీని యొక్క రంగు విషయం చూసుకుంటుంది మనకు పశ్చిమ కల కాకి కింద అలాగే ఎట్టి విషయం చూసుకుంటుంది సుమారు మనకి 23 నుంచి 24 ఉందండి. దీని బరువు విషయం చూసుకుంటుంది మనకు బ్రదర్ 5 కేజీలుగా చెప్తున్నారండి. వయసు ఎంత? 1.5 సంవత్సరం ఉంటుంది. ధర అని చెప్పావా? 6500. ఫైనల్గా 6000కి ఇవ్వగలరు. ఓకే అన్న, మొబైల్ నెంబర్ చెప్పండి అన్న. 7997123615. ట్రాన్స్పోర్ట్ అయితే చేయలేరు, లోపల మాత్రమే ఇవ్వగలరు. ఓకే అన్న, మంచిది. ఇప్పుడు టైం చూసుకున్నట్లయితే మనకు 7:30 ప్రాంతం అయితే అయిందండి. ఈ సమయంలో చూసుకున్నట్లయితే మార్కెట్ గమనించవచ్చు మీరు, చాలా అంటే చాలా బోసిపోయిందండి. ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇటువంటి సిచ్యువేషన్ అనేది మనం చూడలేదండి. మార్కెట్ అనేది చాలా అంటే చాలా దారుణంగా పడిపోయిందండి. ఈ మధ్యకాలంలో ఒక 4 నెలల కిందటైతే ఇక్కడ వైరస్ వచ్చిందండి. వైరస్ వచ్చి చాలా వరకు కోళ్ళు అయితే చనిపోయాయి. చాలా బ్రీడ్ అనేది నాశనం అయితే అయిపోయిందండి. అప్పటి నుంచి అయితే ఈ మార్కెట్కి ఎక్కువ శాతం కోళ్ళు అయితే రావట్లేదండి. అందువల్ల మాత్రమే మార్కెట్ ఇలా మరీ ఇంత దారుణంగా తయారైంది. వీలైనంత వరకు వీడియో అయితే కవర్ చేస్తానండి. అందుకే వీడియో అయితే ఎంతతో ఎంజాయ్ చేస్తున్నాను. ఏదేమైనప్పటికీ మన వీడియో చూసి ఆదరిస్తున్న వ్యూవర్స్కి మరియు సబ్స్క్రైబర్స్కి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి.